హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైరా సిస్టర్స్. ఈరోజు నేను క్యారెట్ హల్వా చేస్తున్నాను విత్ రిబిడి. క్యారెట్ అయితే నీట్గా క్లీన్ చేసుకొని పొట్టు గీకేసి తురుముకోవాలి. తురిమి పక్కన పెట్టుకున్న తర్వాత నేనైతే రిబిడి తయారు చేసుకుంటున్నా. రిబిడి అంటే ఏంటంటే మనము పాలనైతే నీట్గా మరిగించుకోవాలి. అది క్వాంటిటీ అనేది చాలా దగ్గరగా రావాలి. చూసారు కదండి, ఇలా ఉండాలి రిబిడి. నెక్స్ట్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో అయితే నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా వాటిని అయితే నీట్గా వేయించుకోవాలి మనము. దీంట్లో పిస్తా పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈరోజైతే నా దగ్గర లేదని యాడ్ చేయలేదు. నెక్స్ట్ అదే ప్యాన్లో మనము క్యారెట్ తురుము వేసుకొని ఎంచక్కగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకైతే నేను ఇది 3 కప్స్ ఆఫ్ క్యారెట్ తురుము అండి. దీంట్లో 1 కప్ చక్కెర అయితే యాడ్ చేసుకున్నాను. టేస్ట్ని తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ హల్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే దీన్ని మా గృహప్రవేశానికి మా షెఫ్ చేసినప్పుడు నేర్చుకున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే ఇలాచీ యాడ్ చేసుకున్నాను. ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ దీంట్లోకి అయితే మనం తయారు చేసి పెట్టుకున్న రిబిడిని అయితే యాడ్ చేసుకున్నా. ఈ రిబిడి క్వాంటిటీ అనేది మనం తయారు చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి, ఎంత కావాలంటే అంత. చూసారు కదండి, మనకి ఇక్కడ హల్వా టెక్స్చర్ అనేది చేంజ్ అవ్వలేదు, ఎందుకంటే పాలు యాడ్ చేసిన తర్వాత ఇరిగిపోతాయి. సో మనకి ఇరగకుండా ఉండడం కోసమే ఈ రిబిడిని యాడ్ చేసాము. నెక్స్ట్ నెయ్యి మన ఎంత కావాలో అంత నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, తినాలనిపిస్తుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.